ఓకే ఓకే కాంప్లెక్స్ నెంబర్స్ కదా. ఫంక్షన్స్ నార్మల్గా ఫంక్షన్స్ వచ్చి ఉండాలంటే సెట్స్ వచ్చి ఉండాలి. సెట్స్ అండ్ రిలేషన్స్. సెట్ ని మనం ఎక్కడ ఎలా రిప్రజెంట్ చేసాము? ఎనీ సెట్ కెన్ బి రిప్రజెంట్ విత్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్స్. సెట్స్ అండ్ రిలేషన్స్ కొంచెం ముందు తెలుసుకుందాము. వాట్ ఈస్ సెట్? A set to be empty or non-empty, which can be including of real numbers, complex numbers, anything. Infinity to minus infinity. Am I audible? Yes, sir. Yes. Okay. Sets లో టాపిక్స్ రాసుకోండి. ఆర్డర్ టు పేర్, ఆర్డర్ టు పేర్స్, కార్టీషియన్ ప్రోడక్ట్, రిలేషన్స్, ఫంక్షన్స్, డొమైన్స్. ఇది ఇందులో నుంచి 100 కాదు 1000% క్వశ్చన్. రేంజ్ మనకి ఫంక్షన్ మీకు ఎంసెట్ మీరు మార్క్ టెస్ట్ కానీ మీరు టెస్ట్ ఓపెన్ చేయగానే కనిపించే 2 క్వశ్చన్స్ ఈ 2 క్వశ్చన్స్. ఇదైతే పక్క. దీన్ని రిప్లేస్ చేసే టాపిక్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాము. స్టాండర్డ్ ఫంక్షన్స్ and types of functions. ఈ టాపిక్స్ స్క్రీన్ షాట్ తీసుకుంటారా మీ ఇష్టం. మీరు ఎంసెట్ లో ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ రావాలన్నా పోవాలన్నా ఫంక్షన్స్. ఎందుకంటే మీకు ఫస్ట్ 2 to 3 క్వశ్చన్స్ ఫంక్షన్స్ నుంచే ఉంటాయి. మీరు ఫస్ట్ క్వశ్చన్స్ ని ఈజీగా సాల్వ్ చేశారంటే మీ మైండ్ అనేది ఫ్రీ అయిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్స్ మనకు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చినాయి అన్న కొంచెం ఎగ్జైట్మెంట్ వెళ్తారు. సో ఫంక్షన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫోకస్ చేయండి. 2 క్వశ్చన్లు కదా 3 క్వశ్చన్లు కదా అని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. డొమైన్ కనుక్కోవడము, రేంజ్ కనుక్కోవడము, లేదా టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. మోస్ట్లీ ఈ టైప్సే రిపీట్ అవుతున్నాయి. సో డొమైన్, రేంజ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. దానికన్నా ముందు అవి తెలవాలంటే మనకి ఇవి తెలిసి ఉండాలి. ఆర్డర్డ్ పేర్ అంటే ఏంటి, కార్టీషియన్ ఫార్మ్ అంటే ఏంటి, రిలేషన్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, సెట్స్ అంటే ఏంటి. ఇది క్లియర్? ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఆర్డర్డ్ పేర్. ఆర్డర్డ్ పేర్ అంటే మీకు నేమ్లోనే ఉంది. ఏదైనా ఒక ఫంక్షన్స్ ని, సెట్స్ ని ఆర్డర్డ్ పేర్లో రాయం. ఇప్పుడు A, B ఉన్నాయి ఎలిమెంట్స్. ఈసీ దీన్ని ఆర్డర్డ్ పేర్లో రాయాలంటే ఏంటి? A, B, C, E. ఒక ఆర్డర్ పేర్లో రాయడమే ఆర్డర్డ్ పేర్, అంతే పేరు. ఇది ఏదో ఈజీ అనుకుంటున్నాను, కానీ మీరు ఫంక్షన్స్ లోకి వెళ్తే ఇది ఇంపార్టెంట్ రోల్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా 2 ఆర్డర్డ్ పేర్స్ ఇచ్చిండు, ఏదైనా 2 పేర్స్ ఇచ్చి ఇవి ఆర్డర్డ్ పేర్ కాదు అనుకోవడానికి ఒక చిన్న ఫార్ములా ఏంటంటే A1, B1 ఈక్వల్ టు A2, B2. ఇవి 2 ఈక్వల్ ఉండాలి, ఇవి 2 ఈక్వల్ ఉండాలి. అప్పుడే ఈక్వల్ ఆర్డర్ పేర్స్ అవుతాయి. ఈ టర్మ్ ఇంకోసారి ఎట్లా ఇస్తారంటే x+2, 1 is it equal to 2 plus y.
ఇప్పుడు ఎక్స్ అండ్ వై ప్లేస్ లో ఏం పెడితే ఆర్డర్ పేర్ అవుతుంది అని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవి రెండు ఈక్వల్ ఉండాలి కంపల్సరీ, ఇవి రెండు ఈక్వల్ ఉండాలి. ఆర్డర్డ్ పేర్ అంటే క్లియరా? నెక్స్ట్ కార్టీషియన్ ఫామ్. స్టూడెంట్స్ అర్థమవుతుందా? సార్ ఆర్డర్ పేర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఆర్డర్డ్ పేర్ అంటే ఏం లేదమ్మా, మీరు జస్ట్ ఏదైనా ఇచ్చిన ఎలిమెంట్స్ ని ఒక ఆర్డర్ వే లో రాయడం. ఏబిసిడిస్ ఇస్తే మనం ఏ ఏ ఫస్ట్ వస్తుంది, బి సెకండ్, ఒక ఆర్డర్ లో రాయడం. 1 5 2 7 ఇచ్చిండు, దీన్ని కూడా ఒక ఆర్డర్ లో రాయడం. 1 2 5 7 అని ఒక ఆర్డర్ లో రాయడమే ఆర్డర్డ్ పేర్. ఒక్కోసారి టూ పేర్స్ ఇచ్చి అవి రెండు ఈక్వల్, ఆర్డర్డ్ పేర్ ఈక్వలా లేదా అంటే చెక్ చేయడం. ఇది ఇవి రెండు ఈక్వల్ ఉండాలి, ఇవి రెండు ఈక్వల్ ఉండాలి, ఏటం ఆటం ఈక్వల్ ఉండేటట్టు చూడాలి. అలా కార్టీషియన్ పేర్, కార్టీషియన్ ప్రోడక్ట్, సారీ కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే ఎనీ సెట్ A and B are the sets, then what is a Cartesian product become? A cross B. A and B are the sets, then Cartesian product ఏంటి? A comma B. A product B ఎలా చేస్తామంటే నార్మల్గా A ఈక్వల్ టు సెట్ 1 2 3 ఇచ్చిండు అండ్ B ఈక్వల్ టు X Y. సో A క్రాస్ B ఏంటి ఆన్సర్? ఏం లేదు, ఎనీ సెట్ ఏ నుంచి ఒక ఎలిమెంట్, బి నుంచి ఇంకొక ఎలిమెంట్ 1 X. ఇంకో పాసిబిలిటీ ఏంటి? ఏ నుంచి ఇంకొక ఎలిమెంట్. ఇందులో ఒక రూల్ ఏంటంటే కంపల్సరీ ఏ నుంచి ఒక ఎలిమెంట్ ఉండాలి అండ్ బి నుంచి ఒక ఎలిమెంట్ ఉండాలి. కార్టీషియన్ ప్రోడక్ట్ లో సో 1 X, 1 Y, 2 X, 2 Y, 3 X, 3 Y. దిస్ ఈస్ అ కార్టీషియన్ ప్రోడక్ట్. లేదా మీరు ఇలా రాయండి, బి క్రాస్ ఏ. కొన్నిసార్లు అడుగుతాడు ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ. డెఫినెట్లీ రాంగ్, ఎందుకంటే ఫస్ట్ బి తీసుకోవాలి. కాబట్టి X 1, X 2, X 3, Y 1, Y 2, Y 3. ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయా? లేదు. సో A cross B is definitely not equal to B cross A. Clear? కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే ఏం లేదు, జస్ట్ పాసిబుల్ అవుట్పుట్స్ ని రాయడమే. అర్థమైందా? నెక్స్ట్ వెళ్దామా? స్టూడెంట్స్ ఇది క్లియర్? అయింది సార్. నెక్స్ట్ Can we go next? Yes, sir. Okay. సార్ మీ వాయిస్ క్లారిటీ లేదు సార్. క్లారిటీ లేదా? నౌ క్లారిటీ ఉంది కానీ పక్కన డిస్టర్బెన్స్ వస్తుంది సార్. డిస్టర్బెన్స్ వస్తుందా? ఎవరైనా అందరూ మ్యూట్ లో పెట్టుకున్నారా? చూసుకోండి.
ఈ కండిషన్స్ రాసుకోండి. డెఫినెట్లీ A cross B is not equal to B cross A. A comma B are sets are non-empty sets. A comma B are non-empty sets. A and B are non-empty sets ఉన్నప్పుడు A cross B is not equal to B cross A. A and B are sets. A cross B is empty set when any one of set is empty. ఒకవేళ A క్రాస్ B చేసినప్పుడు అందులో ఏదైనా ఒక సెట్ ఎంటీ ఉందనుకో మనకు ఆన్సర్ కూడా ఎంటీ సెట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. N of A equal to P, N of B equal to Q, then N of A cross B equal to P into Q. అంటే మనకు N of A పైన చూసుకుంటే ఇది ఎన్ని పాసిబిలిటీస్ 1 2 3 ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3. N of A ఏంటి ఇప్పుడు మనకి P ఈక్వల్ టు 3. Q ఏంటి N of B, Bలో ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్ ఓన్లీ 2 x, y. అప్పుడు మనకి A క్రాస్ B వేసినప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి జస్ట్ P ఇంటూ Q. 3 into 2 6 వచ్చినాయా 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి వాటిని ఇంటూ చేస్తేనే A క్రాస్ B చేసినప్పుడు అన్ని అవుట్పుట్స్ వస్తాయి. ప్రతి చిన్న పాయింట్ రాసుకోవాలి. అండ్ ఒక్కోసారి నంబర్ ఆఫ్ సబ్సెట్స్ అని అడుగుతాడు. A క్రాస్ B చేసినప్పుడు నంబర్ ఆఫ్ సబ్సెట్స్ అప్పుడు ఆన్సర్ ఏంటంటే 2 పవర్ P into Q. These are the number of subsets. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు ఇండైరెక్ట్. ఇది క్లియర్? అర్థం కాలే సార్, అది మీ వాయిస్ డిస్టర్బ్ అయ్యిందని అప్పుడప్పుడు. మనకి ఏ అనేది ఒకటి ఇచ్చిందమ్మా పైన రాసిన కదా. ఏ సెట్ ఇచ్చిండు, బి సెట్ ఇచ్చిండు, రెండింటికి క్రాస్ ప్రోడక్ట్ కార్టీషియన్ ప్రోడక్ట్ కనుక్కోమన్నాడు. అప్పుడు కార్టీషియన్ ప్రోడక్ట్ కనుక్కోమన్నప్పుడు జస్ట్ ఒక ఎలిమెంట్ ఫ్రమ్ ఏ, 1 ఎలిమెంట్ ఫ్రమ్ బి సెట్స్ తీసుకోవాలి. ఎన్ని పాసిబిలిటీస్ 1, x 1, y 2, x 2, y. అలా మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయో అన్ని రాసేయాలి. అట్లానే బి క్రాస్ ఏ అడిగినప్పుడు ఏ రెండు సేమే కదా ఇదే రాసేస్తా అంటే అది రాంగ్ అవుతుంది. రివర్స్ ఉంటుంది. బి ఎలిమెంట్ ఫస్ట్ తీసుకోవాలి, బి క్రాస్ ఏ కాబట్టి x, 1 x, 2 x, 3 అలా ఎన్ని పాసిబిలిటీస్ అయితే అన్ని పాసిబిలిటీ. ఇక్కడ మనకు తెలిసింది ఏంటి, ఏ క్రాస్ బి ఈస్ నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ. ఈ క్వశ్చన్ అడిగిండు కాబట్టి నేను మీకు ఈ కాన్సెప్ట్ చెప్పిన. ఈ క్వశ్చన్ వచ్చింది ఒకసారి ఎంసెట్ లో.
జేఈలో కూడా అడిగింది ఈ క్వశ్చన్. ఏ క్రాస్ బి ఈస్ నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ. ఒకవేళ రెండు నాన్ ఎంటీ సెట్స్ అయితే అది కండిషన్. ఏ క్రాస్ బి ఈస్ నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ. ఒకవేళ ఎనీ వన్ ఆఫ్ సెట్ ఈస్ ఎంటీ, లైక్ ఏ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ బి ఈక్వల్ టు నల్ సెట్. నల్ సెట్ అంటే తెలుసు కదా, నో ఎలిమెంట్స్. ఇప్పుడు ఈ రెండింటిని కార్టిషియన్ ప్రోడక్ట్ చేసినప్పుడు మనకు నల్ సెట్ ఆన్సర్ వస్తుంది. ఇది ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఏ క్రాస్ బి ఈస్ నల్ సెట్, ఎంటీ సెట్, దెన్ వన్ ఆఫ్ సెట్ ఈస్ ఎంటీ. ఏదైనా ఒక ఎంటీ అయితే మనకు సొల్యూషన్ కూడా ఎంటీ సెట్ వస్తుంది. తర్వాత కార్టిషియన్ ప్రోడక్ట్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ సబ్సెట్స్ అని అడుగుతాడు. నంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే ఆన్సర్ ఇది 2 పవర్ p ఇంటూ క్యూ. p అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ, q అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. ఆన్సర్ ఇది. ఇది కూడా క్వశ్చన్ అడిగింది. నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇన్ ఏ క్రాస్ బి వెన్ ఏ ఈక్వల్ టు, క్వశ్చన్ ఇస్తాను. చెప్పండి నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి. వన్ కామన్. సార్ మీ వాయిస్ మొత్తం డిస్టర్బెన్స్ ఉంది. నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి. 6 సార్. 6 9 సార్. 2 పవర్ 9. 2 పవర్ 9. 2 పవర్ 9. 2 పవర్ 9 ఏమవుతుంది? 6 అంటున్నారు కొంతమంది, కొంతమంది 2 అంటున్నారు. మీకు ఇక్కడ ఫార్ములా చెప్పిన అందుకనే 2 పవర్ p ఇంటూ క్యూ. p అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. q అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. సో 2 పవర్ 3 ఇంటూ 3, 2 పవర్ 9 is the answer. Is it clear? ఇట్లాంటి ఫార్ములాస్ మీరు రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కావాలంటే ఎవరు చెప్పారు. ఇట్లాంటి ఫార్ములాస్ మీకు ఎక్కడ దొరకవు. దెన్ రిలేషన్స్. ఇప్పుడు మనకి సెట్స్ అర్థమైంది, కార్టిషియన్ ప్రోడక్ట్ అర్థమైంది, అండ్ ఆర్డర్ టు పేర్ అర్థమైంది. నెక్స్ట్ సార్ ఆర్డర్ టు పేర్ ఒకసారి. ఇంకొకటి చిన్న ఆర్డర్ టు పేర్ ఏం లేదు నాన్న, జస్ట్ ఆర్డర్ లో రాయడమే ఆర్డర్ టు పేర్, అంతే. అదే గుర్తుపెట్టుకో. ఎలిమెంట్స్ ని ఒక ఆర్డర్ లో రాయడమే ఆర్డర్ టు పేర్. సార్ మీ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్. దాన్ని ఎక్కువ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు క్లియరా? లేదు సార్. ఇక్కడ ఏమో పూజలు అవుతున్నట్టున్నాయి. రిలేషన్. మీకు ఇంకొక చిన్నది ఏంటంటే బ్రాకెట్స్. ఏదైనా ఇట్లాంటి బ్రాకెట్స్ ఉన్నాయనుకో, నార్మల్ గా 1, 5, 1, 5. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఓపెన్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్ సార్. అది తెలుసు. ఎందుకు డిఫరెన్స్? అట్లా క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టడం ఎందుకు, ఓపెన్ పెట్టడం ఎందుకు తెలుసా? ఈ సెట్స్ లో ఇది ఇంపార్టెంట్. క్లోజ్డ్ బ్రాకెట్ అంటే ఇంకా వేరేది పెట్టేదానికి వీల్లేదు. లేదు లేదు, అట్లా లేదు. 1 ఓపెన్ ఉందంటే
ఇంక్లూడెడ్ గ్రేటర్ నాట్ ఇంక్లూడెడ్ అంటే 1,5 ని ఓపెన్ బ్రాకెట్ లో పెట్టినాం అంటే 1 కూడా ఇంక్లూడెడ్ అండ్ 5 కూడా ఇంక్లూడెడ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎలిమెంట్స్ ఏంటి 1 2 3 4 5 ఇవన్నీ ఉంటాయి సొల్యూషన్ లో అని అర్థం. ఇక్కడ 1 ఇంక్లూడెడ్ కానీ 5 నాట్, సారీ 5 ఇంక్లూడెడ్ బట్ 1 అనేది తెలీదు. సారీ ఇక్కడ మీకు మిస్టేక్ చెప్పి ఇక్కడ 1 అండ్ 5 ఉండదు. ఓపెన్ అంటే అదే మీనింగ్. 1,5 ఇన్ ఓపెన్ బ్రాకెట్స్ అంటే 1 ఉండదు అండ్ 5 ఉండదు, 2 3 4 ఉంటుంది. ఇక్కడ 1 ఉండదు, 5 ఇంక్లూడెడ్, 3 4 5 ఇంక్లూడెడ్. జస్ట్ ఓపెన్ అంటే ఇంక్లూడెడ్, ఈ బ్రాకెట్ అంటే ఇంక్లూడ్. సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి, కట్ వాయిస్. ఇది ఉంటే ఇంక్లూడ్, ఇది కూడా ఇంక్లూడ్, ఇది ఎక్స్క్లూడ్, జస్ట్ డిఫరెన్స్. సార్ ఇదేమవుతుంది 1 2 3 4 5 అన్ని సార్ 1 2 3 4 5 అన్ని. ఇక్కడ 1 ఇంక్లూడెడ్ బట్ 5 నాట్ ఇంక్లూడెడ్. 3 4 1 2 3 4. ఇప్పుడు అర్థమైందా? ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి, ఫంక్షన్స్ లో ఇది కొంచెం ఇంపార్టెంట్. దీని వల్లనే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు మీరు. సో రిలేషన్స్, రిలేషన్స్ ఏంటంటే if A and B are the non-empty sets, A and B are non-empty sets, then any subset of A cross B is a relation. Any subset of A cross B is a relation. ఇప్పుడు మనం ముందు రాసినప్పుడు 1, x అని రాసినాం, ఇది ఒక రిలేషన్. y, 1 అని రాసినాం, ఇది ఒక రిలేషన్. నార్మల్గా మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో రాయండి. A = 1 2 3 and B = x, y. దెన్ A క్రాస్ B ఏమవుతుంది మనకి? 1, x 2, x 1, ఇది. సో రిలేషన్ ఒక ఎఫ్ అనే ఒక రిలేషన్ ఏంటి చెప్పండి? 1, y 2, y ఇది ఒక రిలేషన్. మీకు ఇది క్లియర్ గా అర్థం కావాలంటే డయాగ్రామ్ లో చెప్తాను. ఏ క్రాస్ బి చేసినప్పుడు ఇది ఒక రిలేషన్, ఇది ఒక రిలేషన్, ఇది ఒక రిలేషన్, ఎనీథింగ్ వన్ ఆఫ్ ది సబ్సెట్ ఈజ్ ఏ రిలేషన్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి అంతే. డయాగ్రామ్ లో చెప్తే మీకు కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. మీకు 10th క్లాస్ లో చదువుకొని ఉంటారు వెన్ డయాగ్రామ్స్ అని. మనకి 1. సో బి అనేది ఏబిసి. ఇప్పుడు మీకు ఫంక్షన్ కి రిలేషన్ కి డిఫరెన్స్ ఏంటో చెప్తా. ఫంక్షన్ అండ్ రిలేషన్ సేమ్ కాదా అంటే సార్ కాదు. 1 2 3 4 ఏబిసి. 1 నుంచి మనకి ఇక్కడ కొన్ని ఇచ్చింది అనుకోండి, 1, a అండ్ 1, b 2, b 3, c అండ్ 4, c 4, a తీసుకోండి. ఎగ్జాంపుల్ ఇచ్చిండు, సో కనెక్ట్ చేయండి. 1 to a 1 to b 2 to b 3 to c 4 to c.
20 ఈ రెండింటిలో మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఇది ఏ, ఇది బి. ఈ వాల్యూస్ నుంచి తీసుకోలేదు, ఇది సపరేట్ గా తీసుకున్నాను. డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది మీకు? సార్ ఇక్కడ సి అండ్ బి దగ్గర 1, 2 రెండు వచ్చినాయి, 3, 4 రెండు వచ్చినాయి సార్. ఒకటి వినండి, సెట్ ఏ సెట్ బి రిలేషన్ చేసినప్పుడు సెట్ ఏల ఎలిమెంట్స్ యూనిక్ గా కనెక్ట్ కావాలి. ఇప్పుడు 1 ఉందా, 1 అనేది జస్ట్ ఒకటే ఎలిమెంట్ కి వెళ్ళాలి. 1 అనేది ఇంకా చూడండి, ఏకి వెళ్ళింది, బికి వెళ్ళింది. 2 అనేది Yes. ఒకటే ఎలిమెంట్ వెళ్ళింది, 3 కూడా ఒకటే ఎలిమెంట్ వెళ్ళింది, 4 కూడా ఒకటే ఎలిమెంట్ వెళ్ళింది. అట్లా ఏ సెట్ నుంచి యూనిక్ ఎలిమెంట్ కి కనెక్ట్ కావాలి. యూనిక్ ఎలిమెంట్ ఇలా చూడండి, ఏ అనేది జస్ట్ ఏకి వెళ్ళింది, 2 బికి వెళ్ళింది, 3 సికి వెళ్ళింది. ఇక్కడ ఎక్కడ నుంచి 2 వెళ్ళలేదు చూడండి. ఇక్కడ రెండు ఒకదాని కనెక్ట్ కావచ్చు, కానీ ఇక్కడ నుంచి రెండు ఒకటేసారి వెళ్ళొద్దు. ఇక్కడ చూడండి 1 అనేది రెండింటికి వెళ్ళింది. సో దాన్ని మనం ఇది రిలేషన్ అంటాం. యూనిక్ వేలో కనెక్ట్ అయ్యే ఫంక్షన్ అంటాం. ఫంక్షన్ డిఫరెన్స్, ఫంక్షన్ అంటే డెఫినేషన్ మీది ఇక్కడ ఉంటుంది చూడండి. ఫంక్షన్ అనేది ఏ నుంచి జస్ట్ ఒకటే దానికి కనెక్ట్ అవ్వాలి. మీకు అర్థమయ్యే వేలో చెప్పాలంటే ఇట్లా, ఏ నుంచి ఏ సెట్ లో ఒకటే ఎలిమెంట్ కనెక్ట్ అయ్యే ఉంటే అది ఫంక్షన్. మల్టిపుల్ గా కనెక్ట్ అయితే రిలేషన్. ఫంక్షన్ అంటే డెఫినేషన్ ఏంది? లెట్ ఏ అండ్ బి ఆర్ ద నాన్ ఎంప్టీ సెట్స్, డిఫరెంట్ సెట్స్, నాన్ ఎంప్టీ సెట్స్, అండ్ బి ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. If each element from A there exists unique to the B. యూనిక్ ఎలిమెంట్ కి కనెక్ట్ కావాలి ఏ నుంచి బి. ఇది కూడా ఒక రిలేషనే అంటాము, బట్ ఏం రిలేషన్? ఫంక్షన్ రిలేషన్. అర్థమవుందా? ఫంక్షన్ కి రిలేషన్ కి డిఫరెన్స్ ఏందో? yes sir. ఫంక్షన్ ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? A to B. Function that such that A to B relation in unique way. ఓకే, ఇప్పుడు మనం ఫంక్షన్ లో మెయిన్ కాన్సెప్ట్ కి వెళ్దాము. డొమైన్, కోడొమైన్, రేంజ్. మీకు ఇవన్నీ గుర్తున్నాయా? ఫస్ట్ ఇయర్ లో చదువుకొని ఉంటారు. మనకు డొమైన్ అంటే ఏంటి? ఫస్ట్ ఏ ఎలిమెంట్స్ లో ఉండేటివి డొమైన్. గుర్తుపెట్టుకోండి, ఇది ఫంక్షన్. ఏ ఎలిమెంట్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని డొమైన్. ఈ ఎలిమెంట్స్ లో ఉండేటివన్నీ కో డొమైన్. ఈ రెండు టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, డొమైన్ అండ్ కో డొమైన్. డొమైన్ అంటే ఏంటంటే ఇన్పుట్. మనం దేనికైనా ఒక ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఇస్తుంది కదా, ఇన్పుట్. డొమైన్ అనేది ఇన్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా అంటే ఇలా తీసుకోండి, మీ ఫిజిక్స్ ప్రాబ్లం లాగా తీసుకోండి. ఇక్కడ నుంచి వాటర్ పోస్తాము, ఇక్కడ నుంచి వాటర్ తీస్తాము, అది ఎన్ని మినిట్స్ లో ఖాళీ అయిపోతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మీకు ఫిజిక్స్ లో. కానీ మన మ్యాథ్స్ అలా కాదు. ఇది డొమైన్. ఇన్పుట్, ఏదైనా ఒక ఇన్పుట్ ఇస్తామా, ఇది డొమైన్. మనకు అవుట్పుట్ వచ్చేది ఏంటి? మళ్ళీ ఇంకో రేంజ్. ఏలో ఎలిమెంట్స్ అన్ని డొమైన్ అనుకోండి, ఏ ఎలిమెంట్స్ ఈక్వల్ టు డొమైన్. బి ఎలిమెంట్స్ ఏమంటాం? కో డొమైన్ అంటాం.
అండ్ రేంజ్ అంటే ఏంటంటే అవుట్పుట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 1 2 3 తీసుకోండి. b ఈక్వల్ టు a, b తీసుకోండి. ఇప్పుడు ఇది ఇన్పుట్ ఇస్తున్నాం. 1 ఇన్పుట్ ఇస్తే మనకి ఏం అవుట్పుట్ వస్తుంది? ఏ వస్తుంది. 2 ఇస్తే ఏమొస్తుంది? బి. 2 ఇస్తే కూడా ఏ రావచ్చు కదా. ఏ వస్తుంది, బి వస్తుంది సార్. ఏ వస్తుంది, బి వస్తుంది. ఇప్పుడు మీ కోడొమైన్ కి డొమైన్ కి డిఫరెన్స్ ఏంటో చెప్తా. ఇప్పుడు ఒక అతను 192 ఆర్ ద ఇన్పుట్స్ ఇచ్చిండు. అవుట్పుట్స్ ఏమొచ్చినాయి? 1, a 2, a వచ్చినాయి. ఇక్కడ నుండి మనకు డొమైన్ ఏంటి? చెప్పండి. 1 సార్. 1 2 1 2 3. నేను ఏం చెప్పిన, డొమైన్ అనేది ఫుల్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని డొమైన్. తర్వాత బిలో ఉన్న ఇప్పుడు మనకి కోడొమైన్ చెప్పండి. ఏబి సార్. ఏబి ఇప్పుడు రేంజ్ చెప్పండి. 1 a 2 a 2 a సార్. ఏ ఒకటే రేంజ్. మనకు అవుట్పుట్స్ ఏమొస్తున్నాయి? 192 ఆర్ ద ఇన్పుట్స్. మనం ఇన్పుట్స్ ఇచ్చినాము, అవుట్పుట్ ఏమొచ్చింది? ఏ వచ్చింది రెండింటికి. ఇది రేంజ్. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? డొమైన్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ కోడొమైన్. రేంజ్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ కోడొమైన్. రేంజ్ ఆల్వేస్ కోడొమైన్ అవ్వచ్చు, కానీ కోడొమైన్ అనేది రేంజ్ అవుతుందా? నో సార్. దీనిపైన క్వశ్చన్స్ ఉంటాయి. డొమైన్ రేంజ్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ కోడొమైన్, బట్ కోడొమైన్ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ రేంజ్. రేంజ్ కి కోడొమైన్ కి డొమైన్ కి డిఫరెన్స్ ఏంటో తెలిసింది కదా. క్లియరా స్టూడెంట్స్ అందరూ? ఇప్పుడు మనకి ఎంసెట్ లో మెయిన్ గా మీరు జస్ట్ ఫోకస్ చేయాల్సింది డొమైన్. ఏ క్వశ్చన్ అని కానీ కంపల్సరీ దాని డొమైన్ ఫస్ట్ కనుక్కోవాల్సింది. అది ఒకటి మీరు ప్రాక్టీస్ చేయండి. డొమైన్ కనుక్కోవడంలో కొన్ని టైప్స్ ఉంటాయి. అది ఏంటంటే రూల్స్ ఉంటాయి, రాసుకోండి. వన్ బై ఎఫ్ ఇచ్చింది అనుకో ఫంక్షన్ అనేది, కొన్నిసార్లు ఇట్లా ఇస్తాడు కదా, 1/√1 + x ఇట్లా ఇచ్చి డొమైన్ అనుకోమంటారు. ఇలాంటి క్వశ్చన్స్ చూస్తుంటారు మీరు. అలా ఏదైనా ఫంక్షన్ 1/f ఉన్నప్పుడు దీన్ని డిఫైన్ కావాలంటే, ఫంక్షన్ అనేది డిఫైన్ కావాలంటే మనం ఏం చేయాలి? ఎఫ్ అనేది ≠0 ఉండాలి. చూస్తే అర్థమవుతుంది కదా. ఎఫ్ అనేది 0 అయితే అది నాట్ డిఫైన్ కదా. 1/0 ఇస్ నాట్ డిఫైన్. డిఫైన్ కావాలంటే ఎఫ్ అనేది ≠0 ఉండాలి, ఏ ఫంక్షన్ అయినా. ఇప్పుడు ఎగ్జాంపుల్ f(x) = 1/(x - 2) ఇచ్చిండు. సో మనం ఎక్స్ ప్లేస్ లో ఏం పెట్టాలి? అప్పుడు మనకి రేంజ్ ఏమవుతుంది? డొమైన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు ఈ ఫంక్షన్ కి డొమైన్ చెప్పండి. 1/(x - 2) వాట్ ఈస్ ద డొమైన్? ఈ కండిషన్ సాటిస్ఫై కావాలి. ఎఫ్ అనేది ≠0, 0 కావద్దు అంటే మనం ఇక్కడ ఏం పెట్టాలి? ఎక్స్ప్రెస్ లో 2 పెట్టొచ్చా? 2 పెడితే 0 అవుతుంది. 3 సార్. 3 or 4 సార్. ఎక్సెప్ట్ 1 కూడా సార్. ఇక్కడ మనం నెగిటివ్ కావద్దని చెప్పిన నేను. నెగిటివ్ కావద్దని మెన్షన్ చేయలేదు కదా. నెగిటివ్ కూడా కావచ్చు. సో 3 నుంచి -1 లేదు. ఎక్స్ అనేది ఆల్ రియల్ నంబర్స్.
x belongs to all real numbers except Yes, sir. 1 2 2. Just except 2. Yes, x is sir. belongs to r except 2. ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇది మీకు ఏంటో కూడా అర్థం కాదు, ఇక్కడ ఇట్లా అర్థం చేసుకోండి. ఇట్లాంటి ఫంక్షన్ ఇచ్చినప్పుడు డొమైన్ అడుగుతాడు. డొమైన్ ఏంటి? ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ 2. ఎక్సెప్ట్ అనేది ఇట్లా రాస్తాం చూడండి, మైనస్ సింబల్ పెట్టి ఎక్సెప్ట్ ఏదో అది ఇట్లా మిడిల్లో ఫ్లవర్ బ్రాకెట్స్ లో రాస్తాం. మనం 2 తీసుకోవద్దు కాబట్టి ఎక్సెప్ట్ 2 అని పెట్టేస్తాం. నెక్స్ట్, ఫంక్షన్ అనేది అండర్ రూట్ లో ఉంది. ఇప్పుడు దీన్ని డిఫైన్ చేయాలంటే స్క్వేర్ సార్. అండర్ రూట్ ఆఫ్ ఫంక్షన్ కంపల్సరీ మనకు డొమైన్ రావాలంటే ఫంక్షన్ అనేది డిఫైన్ అయ్యి ఉండాలి. మనకు రూట్ లో ఎప్పుడైనా నెగిటివ్ ఉండొచ్చా? ఉండకూడదు. సో ఉండకూడదు. ఫంక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయ్యేటట్టు చూసుకోవాలి. ఎగ్జాంపుల్ గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మీకు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4 ఇచ్చిన, ఇప్పుడు డొమైన్, వాట్ ఈస్ ద డొమైన్? ఇవి మీకు క్లారిటీగా అర్థమైనా అంటే మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా చేసేస్తారు. ఫంక్షన్ బైలో ఉన్న రూట్ లో సార్ వాయిస్ బ్రేక్ ఉన్న అవుతుంది. రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4, వాట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4? ఈ కండిషన్ చూసుకోండి. ఎఫ్ అనేది X belongs to infinity. ఎక్స్ బిలాంగ్స్ టు I to infinity. ఐ టు ఇన్ఫినిటీ. or to infinity, sir. ఇక్కడ నేను సారీ ఈక్వల్ టు కూడా కావచ్చు. ఇప్పుడు చెప్పండి, ఎఫ్ ఆఫ్ ఇది డిఫైన్ అండర్ రూట్ ఆఫ్ ఫంక్షన్ డిఫైన్ కావాలంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. 4 to infinity. ఎస్, హూ ఇస్ దట్? Narsinha. అర్థం కాలేదంటే చెప్తాను. మనకేముంది? ఫంక్షన్ అనేది ఎక్స్ మైనస్ 4 ఉంది. ఇది మనకి ఏం కావద్దు, గ్రేటర్ దాన్ ఇది ఈక్వల్ టు 0 ఉండాలి. జస్ట్ మనకి ఇక్కడ కండిషన్ ఏంది? నెగిటివ్ ఉండొద్దు అంతే కండిషన్. సో మనం ఏమేమి పెట్టుకోవచ్చు? ఇక్కడ 5 పెట్టినాం అనుకో, లేదా 3 పెట్టినాం అనుకో, 3 పెడితే నెగిటివ్ అవుతుంది. అంటే 3 కంటే తక్కువ ఏది పెట్టినా నెగిటివ్. మాడ్యులస్ నేను అడగలేదు కదా, మాడ్యులస్ మళ్ళీ డిఫరెంట్. ఇక్కడ మనకి నెగిటివ్ రావద్దు అంటే మనం ఎక్కడ నుంచి పెట్టొచ్చు, 0 నుంచి 0 రావచ్చు. సో మనం ఇక్కడ 4 నుంచి స్టార్ట్ చేయొచ్చు. 3 అయితే బెటర్ అవుతుంది. 3 పెడితే అది నెగిటివ్ అవుతుంది, -1 అవుతుంది. -1. 2 పెట్టినా మైనస్ అంటే 3 కంటే ఎక్కువ పెట్టాలి. సో ఇంక్లూడ్, మీకు ఆల్రెడీ సింబల్ చెప్పిన, ఇది ఇంక్లూడ్ 4 అండ్ అప్ టు ఇన్ఫినిటీ. ఏంటిది? ఎక్స్ బిలాంగ్స్ టు ఇంక్లూడ్ 4 అప్ టు ఇన్ఫినిటీ. ఇది రేంజ్, ఇది డొమైన్. దీనికి ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి మీరు, జస్ట్ ఈ కండిషన్స్. నెక్స్ట్, లాగ్ ఫంక్షన్స్ ఇస్తారు. లాగ్ ఆఫ్ బేస్ ఏ బి. లాగ్ బేస్ ఏ బి ఇలా ఇచ్చిన దీన్ని డిఫైన్ చేయాలంటే మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటి? బి ఏ అనేది గ్రేటర్ దెన్ 0 ఉండాలి. బి అనేది అండ్ ఏకి ఇంకో కండిషన్ ఉంటుంది, ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు 1. బి ఇస్
గ్రేటర్ దెన్ 0 ఈ కండిషన్ చెక్ చేస్తాం. ఈ 3 సార్ లెస్ దెన్ వస్తుంది అనుకుంటా. ఏ ఈక్వల్ టు 1 ఇక్కడ బి ఏనా ఈజ్ లెస్ దెన్ 0. నో గ్రేటర్ దెన్ 0. బి మనకి లెస్ దెన్ 0 అయితే ఎక్కడైనా చూసినాం అమ్మా ఇలా లాగ్ -1 అని, మైనస్ లాగ్ 1 చూసినావు కానీ లాగ్ -1 చూసినావా ఎక్కడైనా? చూడలేదు సార్. ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి లాగ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు. మనం నెక్స్ట్ క్వశ్చన్స్ లో చూస్తే ఇవే మీకు మెయిన్ సపరేట్ చూసినాము. ఒకవేళ 2 మిక్స్ అడిగితే సార్ మీకు మనకి ఇంత ఈజీగా అడగకపోవచ్చు కదా అంటే 2 మిక్స్ బ్రేక్ అవుతుంది సార్. క్లియర్ గా లేదా ఇప్పుడు ఏం డిస్టర్బెన్స్ ఇదే నాకు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది ఎవరిదో. ఏదైనా ఫంక్షన్ 1 ప్లస్ ఫంక్షన్ 2 ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు మనం ఈ 2 సపరేట్ చూసినాం కదా, 2 మిక్స్ అడగొచ్చు. ఈ ఫంక్షన్ 1 మధ్యలో ప్లస్ మైనస్ పెట్టేస్తాడు, రెండింటిని కలిపి అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే చూడండి, f of x ఈక్వల్ టు √(x-4 ప్లస్ 1/(x-3). ఇక్కడ 2 ఉన్నాయి మీకు, ఇది సాల్వ్ చేసి చెప్పండి నాకు. డొమైన్, వాట్ ఈస్ ద డొమైన్? రూమ్ డొమైన్ కనుక్కోవాలి అండ్ దీని డొమైన్ కనుక్కోవాలి. రెండింటి డొమైన్ కనుక్కొని ఇంటర్సెక్షన్ చేయాలి. డొమైన్ 1 ఇంటర్సెక్షన్ డొమైన్ 2. అలా మనకి ఎన్ని ఇవ్వచ్చు ఇంటర్సెక్షన్ డిఎన్. దీని డొమైన్ చెప్పండి నాకు సపరేట్, దీన్ని సపరేట్ కనుక్కొని చెప్పండి. ఇంటర్సెక్షన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. దీన్ని డొమైన్ కనుక్కొని ఇంటర్సెక్షన్ చేయాలి. మన కాన్సెప్ట్ సెట్స్ మొత్తం దీనిపైనే, డొమైన్, రేంజ్, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఏమైనా మా ఇది ఆల్రెడీ ఇక్కడనే ఉంది, మీరు దీనికి ఎంతసేపు చేస్తారు? చేసిరు ఎవరైనా? నాకు ఒక్కరైనా ఆన్సర్ ఇవ్వాలి. సహస్ర అమ్మా, సహస్ర వింటున్నావా? క్లాస్ వింటున్నారా? సౌమ్య, ఈ సౌమ్య నేను 3 days గా నేను ఆమె ఉన్నా కూడా నేమ్ పెట్టి పిలిస్తే రెస్పాండ్ ఇవ్వలేదు. వింటున్నావా? క్లాస్ వింటలేవా నాకు అర్థం కాలేదు, అందుకే నేను పిలిచాను. ఆన్సర్ చెప్పు మళ్ళా. వాట్ ఈస్ ఆన్సర్? అర్థమైందా? ఇప్పుడు స్క్రీన్ ఫ్రీజ్ అయింది. ఇప్పుడు కనిపిస్తుందా? నేను ఎవరిని ఆన్సర్ అడిగితే వాళ్ళ ఆన్సర్ తొందరగా చెప్పాలి, ఎందుకంటే మీ క్లాస్ వింటున్నారు, అర్థం అవుతుంది. డొమైన్, వాట్ ఈస్ ద డొమైన్? 2 మిక్స్ ఇచ్చినప్పుడు డొమైన్ ఎలా కనుక్కోవాలని చెప్పిన, రెండుది సపరేట్ గా అనుకొని ఇంటర్సెక్షన్ చేయాలి. ఫస్ట్ దాని డొమైన్ క్లోజ్డ్ బ్రాకెట్ 4, ∞ ఓపెన్ బ్రాకెట్.
infinity open bracket intersection the domain 3 comma closed bracket 3 comma infinity open bracket, sir. belongs to R. Real numbers. Except 3, sir. Huh? Except 3, sir. Yes, except 3. ఇది మీకు అర్థం కాలేదనుకుంటే ఏమేమో ఆన్సర్లు చెప్తున్నారు. మీరు అర్థం పైన కాలేదు సార్. ఇవైతే నోట్ చేసుకున్నారు కదా. ఈ 4 కండిషన్స్ అయితే note సార్ ఒకసారి చేసుకున్నారు. ఇది చెప్పరా? ఫస్ట్ ఫంక్షన్ 1/x 1 ఫంక్షన్ ఉంది అనుకోండి. సార్ చెప్తున్నాను స్క్రీన్ ఫస్ట్ ఫ్రీజ్ నుండి నీకు ఇదే అర్థం కాలేదు, ఇది అర్థమైతే అర్థం. స్క్రీన్ కనిపిస్తలేదా? స్క్రీన్ విజిబుల్ లేదా? స్క్రీన్ It's కనబడుతుంది okay, sir. కనిపిస్తుందా ఇప్పుడు? ఎస్ సార్, ఓకేనా? ఎస్ సార్. ఓకే. లక్ష్మి కొత్త స్టూడెంటా? లోహిత్ లోహిత్ అర్థమవుందా నీకు మొత్తం కండిషన్స్? మనం 4 కండిషన్స్ 4 టైప్స్. ఏదైనా అర్థం కాకపోతే అడుగు షణ్ముఖ్. సార్ నాకు Yes, sir, 1/x అర్థమైంది. - 3 అర్థం కాలేదు సార్ ఎలాగో. నేను మళ్ళీ రిపీట్ చేశాను. జస్ట్ మనకు మీరు ఈ 4 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్స్ చాప్టర్ మొత్తం చేసేస్తారు. సో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏదైనా ఫంక్షన్ 1 ఫంక్షన్ ఇగో ఇలా ఉందనుకోండి. ఇది అనేది ఫంక్షన్ 1/f టైప్ లో ఉంటే డినోమినేటర్ 0 కాకుండా చూసుకోవాలి అంతే. ఈ కండిషన్ డినోమినేటర్ 0 కాకుండా చూసుకోవాలంటే ఇక్కడ మనకు ఎప్పుడు 0 అవుతుంది? 2 పెట్టినప్పుడు ఒకటేసారి 0 అవుతుంది. 2 కాకుండా ఎప్పుడు ఏది పెట్టినా 0 కాదు. అంతే, మనకు ఆన్సర్ వచ్చింది కదా. 0 కాకుండా చూసుకోవాలి అంతే. అప్పుడు దాని రేంజ్ ఏమవుతుంది? మనకు ఏంటంటే ఫంక్షన్స్ ఏదో ఒక ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఇవ్వాలి అంతే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా నువ్వు మిక్సీలో ఏదో ఒక ఫ్రూట్స్ వేస్తే జ్యూస్ ఇస్తుంది. ఆ ఫ్రూట్స్ కాకుండా నీ పెన్నులు బుక్కులు తీసుకుపోయేస్తే అది ఇస్తుందా? మిక్సీ ఖరాబ్ అయిపోతుంది. అట్లా అది కండిషన్. మనకి జస్ట్ 0 కాకుండా చూసుకోవడమే దీని కండిషన్ అంతే. ఎక్సెప్ట్ 2 అంటే ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నంబర్స్. ఏదైనా పెట్టవచ్చు ఎక్స్ ప్లేస్ లో. ఎక్సెప్ట్ 2 ఎక్సెప్ట్ కండిషన్ సార్ అనేది ఇట్లా రాస్తుంది. 1/1 ఏదైనా ఉన్నప్పుడు 0 కాకూడదు అంతే కదా సార్? అంతే ఎక్స్ 1 ఏదైనా ఉన్నప్పుడు ఆ కింద ఏదైతుందో అది 0 కావద్దు అంతే. అప్పుడు మనకు డొమైన్ ఏమైతుంది? డొమైన్ అనేది ఇలా రాయాలి. ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నంబర్స్. రియల్ నంబర్ ఏదైనా పెట్టుకోండి. ఎక్సెప్ట్ అనేది ఇట్లా రాయాలి, మైనస్ పెట్టి బ్రాకెట్ లో. ఎక్సెప్ట్ ఏంది? 2 అట్లా రాసేయాలి అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఇక్కడ ఏదైనా 1/a 1/a - ఉంటే సార్ 1/a - 1/a - అట్లా ఎలా ఉంటది నాన్న? సరే, ఇది ఇప్పుడు నెక్స్ట్ మీకు క్వశ్చన్ ఇట్లాంటిది ఇస్తాం, చేద్దాం. ఇదైతే అర్థమైంది కదా కాన్సెప్ట్? Yes, sir. ఎస్ సార్. 1/a ఏదైనా ఉన్నప్పుడు ఆ ఏదైనా అనేది 0 కావద్దు అంతే. నెక్స్ట్ అండర్ రూట్ లో ఫంక్షన్. రూట్ లో ఏ ఫంక్షన్ ఉన్నా ఆ రూట్ లోపల ఉన్నది మైనస్ కాకూడదు, నెగిటివ్ టర్మ్ కాకూడదు. అంటే కండిషన్ ఇలా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది, రూట్ ఆఫ్ x - 4 ఉంది.
మనకి ఏంది కండిషన్, రూట్ లోపల ఉన్నది మైనస్ కాకూడదు, అంటే నెగిటివ్ వాల్యూ ఉండకూడదు. అంటే కండిషన్ ఏం రాస్తాం, x-4 ఈస్ గ్రేటర్ దాన్ ఇస్ ఈక్వల్ టు 0. 0 కావచ్చు కానీ 0 కంటే తక్కువ కావద్దు ఇక, అంతే. అట్లాంటి కండిషన్ లో మనం ఇక్కడ x ప్లేస్ లో 3 కంటే ఎక్కువ ఏది పెట్టినా మనకున్న కండిషన్ సాటిస్ఫై అవుతుంది. 4 నుంచి ఇన్ఫినిటీ ఏమైనా పెట్టుకో, x బిలాంగ్స్ టు 4 టు ఇన్ఫినిటీ, అది డొమైన్. అదే లాగ్ లో ఉన్నప్పుడు ఈ కింద టర్మ్ ఏదైతుందో గ్రేటర్ దాన్ 0 ఉండాలి కంపల్సరీ. అండ్ ఈ టర్మ్ లోపల పెద్ద టర్మ్ ఏదైతుందో అది కూడా గ్రేటర్ దాన్ 0 ఉండాలి. అండ్ కింద ఇది ఈక్వల్ టు 1 కూడా కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చింది అనుకో, 1x-3, దీనికి డొమైన్ లేదు, డొమైన్ నాట్ ఎగ్జిస్ట్, ఫంక్షన్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని కూడా ఉంటుంది ఆప్షన్స్ లో. ఆ ఆప్షన్ పెట్టేసేయాలి. ఎందుకంటే ఇక్కడ కండిషన్ ఏంది, ఏ గ్రేటర్ దాన్ 0 ఓకే, బట్ నాట్ ఈక్వల్ టు ఆల్సో 1. ఇక్కడ 1 అయింది కదా, సో ఫంక్షన్ ఈస్ నాట్ డిఫైన్డ్ అనే ఆప్షన్ మనకు ఆప్షన్స్ లో ఉంటుంది. అర్థమైందా? ఈ ఈ 3 కండిషన్స్ అర్థమైనాయి మీకు? ఇప్పుడు ఈ Yes, sir. ఫోర్త్ ఏంటంటే మనకి ఎగ్జామ్ లో మోస్ట్లీ అడిగే క్వశ్చన్స్ ఈ ఫోర్త్ పైన అడుగుతాడు. 2 ఫంక్షన్స్ కల్పిస్తాడు, ఒకటి రూట్ది అండ్ ఒకటి 1/ది. మనం 2 పైన ఆల్రెడీ నేర్చుకున్నాం. రూట్ ఉన్నప్పుడు ఏంటి, నెగిటివ్ కావద్దు, లోపల ఉన్న టర్మ్ నెగిటివ్ కావద్దు. 1/, ఉన్నప్పుడు ఏంది, ఈ కింద ఉన్నది 0 కాకూడదు. అర్థమైందా? ఇది క్వశ్చన్ చేద్దాం ఒకటి. చలో క్వశ్చన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్. అదైతే నోట్ చేసుకున్నారు కదా అందరూ? సార్ ఎస్ సార్. ఇది ఎవరు చేస్తారో చూద్దాం ఫాస్ట్ గా. డొమైన్ అనుకోండి, 6x - x² - 5. One comma infinity. సార్ జీరోనా సార్? Sir, R minus 1,5. 1,5. r minus 1,5. 1. వెరీ గుడ్ అమ్మా. ఇది డొమైన్, x బిలాంగ్స్ టు రియల్ నంబర్స్ బట్ ఎక్సెప్ట్ 1,5. ఎలా అంటే f(x) అనేది ఏమి ఇచ్చిండు మనకి, 1/, మనకి ఆల్రెడీ మొన్నటి వరకు నేర్చుకున్న దాంట్లో ఏముండాలి, కరెక్ట్ ఆర్డర్ లో రాయాలి ఏదైనా. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫస్ట్ x ఉండాలి. సో మైనస్ ఉంది, మైనస్ కామన్ తీసేయండి, అప్పుడు ఏమవుతుంది, -6x + 5. ఇప్పుడు దీనికి రూట్స్ తీయండి, ఏమవుతుంది ఇప్పుడు, x-1 ఒకటి అవుతుంది, x-5. ఇది రైట్, ఇది తీసిరా అందరూ, స్ప్లిట్ చేసిరా. ఇది చేయడం వచ్చిందా అందరికి? ఇప్పుడు మనకి ఎస్ సార్.
ఇప్పుడు మనకి ఈజీగా వేయొచ్చు. ఎట్లా అంటే కింద 0 కావద్దు కదా, అంటే 0 కావద్దు అంటే ఇక్కడ 1 పెట్టినాం అనుకో 0 అయిపోతుంది, అంటే 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది, అంటే 1 కావద్దు ఒకటి. అండ్ 5 కూడా కావద్దు, 5 అయితే 0 అవుతుంది. 1 అండ్ 5 కాకుండా ఏం పెట్టినా కానీ మనకి 1 ఫంక్షన్ అనేది 1/f ఉన్నప్పుడు f ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అంతే. మనం అది ఒక్కటి సాటిస్ఫై కావాలి అంతే. 1 అండ్ 5 ఎక్సెప్ట్ x belongs to real numbers except 1 and 5 is a domain. అర్థమైంది కదా అందరికి? ఎస్ సార్. క్లాస్ ఏమైనా బోరింగ్ ఉందా? లేదు సార్. నో సార్. ఇది చేయండి, ఇది అండర్ రూట్. ఫంక్షన్ అనేది అండర్ రూట్ ఉన్నప్పుడు f is greater than or equal to 0 Sir, condition. 2 comma infinity. -2 comma infinity. 2 no. ఏమి ఇచ్చిండు? f అనేది x -4. దీన్ని ఏం రాయొచ్చు? Sir, 4 a comma స్క్వేర్ b infinity, స్క్వేర్. లేదు లేదు, 4 comma infinity కాదు. నువ్వు అలా డైరెక్ట్ చెప్పొద్దునా, చేయాలి. -2. మనకి కండిషన్ ఏంది? ఏదైనా రూట్ లో ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి ఫస్ట్ కండిషన్. మీరు అలా రాసుకోవాలి, అలా కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎట్లుంది మనకి? ఏ స్క్వేర్ అండ్ బి స్క్వేర్, దీన్ని రూట్స్ వేయాలి, నార్మల్ గా చేస్తే వస్తుంది, కానీ ఈజీగా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే a ప్లస్ బి, a మైనస్ బి రాయొచ్చు కదా. A minus B. a plus b into m. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది అనేది నెగిటివ్ ఉండొద్దు, 0 ఉండొచ్చు. అంటే మనము ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏమేమి పెట్టొచ్చు? నెగిటివ్ కి వెళ్ళిపోవద్దు. -infinity. -infinity అలా ఎలా చెప్పినావు అమ్మా? లేదు, ఇక్కడ చూడండి, ఇక్కడ -2 పెట్టొచ్చా? ఎస్ సార్. ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ -2 పెట్టొచ్చా? -2 పెడితే 0 అవుతుంది. ఓకే 0 కానీ ఏం పర్లేదు. ఇక్కడ -2 పెడితే -4 అవుతుంది. -4 కావచ్చా? నో 0 సార్. into -4 Negative 0. నెగిటివ్ కావద్దు, కానీ పాజిటివ్ కావచ్చు అండ్ 0 కావచ్చు. అంటే మనకి ఇక్కడ -2 పెట్టొచ్చు. -2 అండ్ -2 పెడితే ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ -4 అవుతుంది. అంటే 0 into -4 0, అంటే -2 ఆర్ అలౌడ్. అదే -1 పెట్టండి, -1 పెడితే అప్పుడు సాటిస్ఫై కాదు, నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వస్తుంది. జస్ట్ మీరు ఇట్లా చూసుకోండి, అంటే -1 పెట్టొద్దు, 2 పెట్టండి. ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫినిటీ. -2 పెట్టొచ్చు అండ్ 2 కూడా పెట్టొచ్చు, కానీ ఈ మిడిల్లో పెట్టొద్దు. నార్మల్గా మీరు చూడండి, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్. సో నెగిటివ్ ఇక్కడ టర్మ్స్ అని పెట్టొచ్చు, అండ్ పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఈ టర్మ్స్ అని పెట్టొద్దు. ఈ మిడిల్, జస్ట్ ఈ మిడిల్లో మాత్రమే పెట్టొద్దు. మనం ఈ మిడిల్లో పెడితేనే నెగిటివ్ అవుతుంది. చూడండి, మనకి మిడిల్ ఏమున్నాయి? 1, -1, 0 అండ్ 1. ఈ 3 పెట్టి చూడండి, నెగిటివ్ వెళ్ళిపోతుంది ఇది టర్మ్ మొత్తం. సో మనకి ఏంటి రేంజ్ ఏంటి? -infinity to -2 యూనియన్ 2 to infinity.
జస్ట్ ఇవి పెట్టొద్దు కాబట్టి ఇవి పెట్టవచ్చు. మన రేంజ్ ఏంది ఇది. అర్థమైందా? ఇక్కడ sir. మిస్టేక్ చేసినాం, బ్రాకెట్ ఓపెన్ క్లోజ్డ్ ఇంక్లూడ్ కాబట్టి. ఇది అర్థమైంది అందరికి? Yes. Yes, sir. ఇంకొకటి దీన్ని నేను చెప్పాను, మీరు ఆన్సర్ తొందరగా చెప్పేసేయాలి. ఫాస్ట్ అమ్మ. వన్ బై ఉంది అండ్ రూట్ ఉంది. ఇది ఒక్కట ఎవరు అబ్జర్వ్ చేసిరో చేయలేదో, 1 బై ఉందని అంతా జస్ట్ కింది 0 కాకుండా చూసుకుంటారు, ఎఫ్ అనేది 0 కాకుండా చూసుకుంటారు. అండ్ ఇంకో కండిషన్ రూట్ లో కూడా ఉంది మనకి, నెగిటివ్ కూడా కాకుండా చూసుకోవాలి. ఈ రెండింటిని సాటిస్ఫై అయ్యేటట్టు చూడాలి. దీనికి స్ప్లిట్ చేయండి, ఏమవుతుంది? x-1 x-2. x-2గా రాయచ్చు. సో మనకు వచ్చింది కదా x-1 అండ్ x-2. ఇప్పుడు దీన్ని ఫస్ట్ కండిషన్ చూసుకోండి, ఏంటి? రూట్ లో ఉంది అంటే నెగిటివ్ కాకూడదు, 0 కావచ్చా? Yes, sir. Yes, sir. కావచ్చా? 0 కావచ్చా? ఎస్ అంటున్నారు అందరు. No, sir. ఫస్ట్ కండిషన్ Greater than or equal to 0 అన్నారు కదా సార్. అది రూట్ లో ఉన్నప్పుడు, జస్ట్ ఇప్పుడు కరెక్ట్ వేలో వచ్చారు. జస్ట్ రూట్ లో ఉన్నప్పుడు ఏంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఈక్వల్ టు కూడా కావచ్చు. సార్ మళ్ళీ అండర్ రూట్ x-1 x-2. జస్ట్ వినండి, రూట్ లో ఉన్నప్పుడు మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కూడా ఉండొచ్చు, కానీ బైలో ఉన్నప్పుడు ఏంది? మనకి 0 కావద్దు. ఇప్పుడు రెండింటిని కలిపేది ఏంది? ఎఫ్ అనేది నెగిటివ్ ఉండొద్దు అండ్ 0 కావద్దు, అంటే జస్ట్ గ్రేటర్ దెన్, ఈక్వల్ కావద్దు, అంతే. ఇది అర్థమవుతే ఆన్సర్ పెట్టేస్తారు. అర్థమైందా? ఇది అందరికి డౌట్ వచ్చింది సార్, ఈ 0 కూడా కావచ్చు అన్నారు, మళ్ళీ ఇప్పుడు కావద్దు అంటున్నారు, ఎందుకంటే ఇక్కడ రెండు కలిపినాయి మనకి ఫంక్షన్స్. 0 అండ్ నెగిటివ్ తప్ప ఏదైనా రూట్ ఉంది అండ్ బై 0 అండ్ నెగిటివ్ కాకుండా ఏదైనా కావచ్చు, అంటే పాజిటివ్. చూడండి రాంగ్. So minus infinity comma 1 union 2 comma infinity. ఎలా చెప్పినావమ్మా? మనకి ఇక్కడ నెగిటివ్ అండ్ ఇక్కడ నెగిటివ్ పెడితే పాజిటివ్ అవుతుంది, అంటే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ పాజిటివ్ పెట్టినా పాజిటివ్ అవుతుంది. సో నెగిటివ్ వాల్యూస్ కూడా పెట్టవచ్చు, పాజిటివ్ వాల్యూస్ కూడా పెట్టవచ్చు. ఎక్సెప్ట్ 1 2 పెడితే మాత్రం, ఇక్కడ 1 పెట్టవచ్చా? 1 పెడితే ఏమవుతుంది? 0 అవుతుంది. ఇక్కడ 2 పెడితే 0 అవుతుంది. అంటే మనకి 1 2 మాత్రమే పెట్టొద్దు. 1 కి ఇక్కడ సైడ్ అన్ని పెట్టవచ్చు, 1 కి 2 కి ఇటు సైడ్ అన్ని పెట్టవచ్చు. సో మనకి ఏమవుతుంది ఆన్సర్? minus infinity to 1 union 2 to infinity. Is it correct? నేను రాసిన రేంజ్ కరెక్ట్, డొమైన్ కరెక్టా అమ్మా? ఆన్సర్ చెప్పినావు కదా అమ్మా ఎవరు? Yes. ఇజ్ ఇట్ రైట్? నేను రాసిన డొమైన్ కరెక్టా?
Yes, sir. రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు ఎవరైనా సార్ చెప్తారా? ఓపెన్ బ్రాకెట్. ఓపెన్ బ్రాకెట్. ఓపెన్ బ్రాకెట్. అది మనకి ఆప్షన్స్ లో రెండు ఆన్సర్స్ ఉంటాయి. మీరు ఆన్సర్ వచ్చేసింది కదా అని పట్టణ పెట్టేస్తారు, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతుంది, మిస్టేక్ అవుతుంది. ఓపెన్ బ్రాకెట్. ఇట్లా ఫంక్షన్స్ లో ఈజీ ఏం లేదు, జస్ట్ మీరు ఇవి చిన్న చిన్నవి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లాగ్ లో మీరు చేయలేదు కదా, లాగ్ ఒకటి ఇస్తాను చేయండి. √(x²-4) ప్లస్ log 10 x-5 ఇది చేయండి. సార్ స్క్రీన్ ఫ్రీజ్ అయింది సార్. ఫ్రీజ్ అయిందా? మీకు ఫిజిక్స్ క్లాస్ కి టైం అవుతుందా? కెమిస్ట్రీ. ఇప్పుడు కెమిస్ట్రీ Yes, sir. నెక్స్ట్ 3 minutes లో కెమిస్ట్రీయా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, అదైతే ఈ ప్రాబ్లం మీరు చేయండి. మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ అయితే లేదా? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకేనా? అది నోట్ చేసుకోండి, చేయండి, మీరు ట్రై చేయండి. అండ్ ఇంకోటి కూడా ఇస్తాను, చేయండి. ఈ రెండు ట్రై చేయండి మీరు. ఈ రెండు నోట్ చేసుకొని నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. First gonna answer 5,